గాలిలో ఏదో తెలియని ఆందోళన ఆవహిస్తోంది. చుట్టూ ఏం జరుగుతుందో చెప్పలేనంత మౌనం. కానీ ఆ మౌనంలోనే భయం దాగి ఉంది. అది రాత్రివేళ మెరిసే మెరుపులా కాదు, అది దూరంతో మొదలయ్యే ముందస్తు హెచ్చరికలా ఉంది. ఏ క్షణాన ఏదో పెద్ద ప్రమాదం జరగబోతోందని చెప్పే అలజడి అది. చీకటి ముసురులో ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే ఒక్క లక్ష్యం, అదే ఖమేనీ. మాటలు సరిపోవని, ఒప్పందాలు మోసంగా మారాయని, ఇప్పుడు ఒక్కటే దారి మిగిలిందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఆ దారి రక్తపాతమే అయినా కూడా వాళ్లు వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. ఖమేనీ బతికి ఉండడమే అసలు సమస్య అని కుండబద్దలు కొడుతోంది ఇజ్రాయెల్. ఆయన ముక్కలైతేనే శాంతికి మార్గం తెరుచుకుంటుందట. ఇంతకీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ ఎందుకు చంపాలనుకుంటోంది? ఆయన మరణమే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి ముగింపు కానుందా? ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటలు ఇప్పుడు ఇరాన్ను భయపెడుతున్నాయి. ఖమేనీ బతకడం అంటే ఆయుధాల తయారీకి మరో ఛాన్స్ ఇవ్వడమేనని అంటున్నారు నెతన్యాహు. శత్రువు ముఖం చూసి మాట్లాడడం ఇప్పుడు మోసంగా మారిపోయిందని వాళ్ళు శాంతి పేరుతో నాటకమాడుతున్నారని చెబుతున్నారు. ఓవైపు ఒప్పందాలని చెబుతూనే మరోవైపు రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తున్నారని నెతన్యాహు ఆరోపిస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఇజ్రాయెల్ 3 లక్ష్యాలతో ముందుకు వెళ్తోంది. అందులో మొదటిది అణ్వాయుధ ప్రోగ్రాంను ఆపేయాలి. ఇక రెండోది ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీని ఆపించాలి. ఇక మూడోది ఖమేనీ నడిపిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్ను ముక్కలుగా చేయాలి. అయితే ఈ మూడిటికి ఒకటే సొల్యూషన్ అని నెతన్యాహు చెబుతున్నారు. ఖమేనీని చంపేస్తే అన్ని సమస్యలకు చెక్ పడినట్టేనన్నది నెతన్యాహు ఆలోచన. దీనికోసం ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి పనిచేస్తోంది. అసలు ఖమేనీనే లేకపోతే యుద్ధమే ఉండదని, ఆయనే ఈ భయంకర నాటకానికి మూల కారణమంటోంది. ఇక ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలను ప్రకటించేసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు ఒక్క దేశం వైపు తిరిగింది. అదే అమెరికా. నెతన్యాహు చెప్పినట్టుగా ట్రంప్ దాదాపు ప్రతిరోజు తనతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది నిజంగా సాయం చేయడానికేనా లేక కేవలం మాటల్లో మద్దతేనా అన్నదానిపై అయితే ఇంకా స్పష్టత లేదు. గతంలో ఇజ్రాయెల్ ఖమేనీని టార్గెట్ చేయాలి అన్నప్పుడు ట్రంప్ అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే అప్పుడు ఇరాన్ అమెరికాను నేరుగా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. యుద్ధం వెలుపల కాదు, దాదాపుగా వేదిక పైకొచ్చేసింది. ట్రంప్ మళ్ళీ ఇదే నిర్ణయం తీసుకుంటారా లేదా ఈసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. ఇటు అమెరికా మద్దతు ఎక్కడి వరకు ఉంటుందో తెలియకపోయినా కూడా ఈ యుద్ధ గాలులు మరో భయాన్ని కూడా జనాల్లో నింపుతున్నాయి. అది నేరుగా ఖమేనీ ప్రాణాల మీద కాకుండా ఆ చర్య వల్ల కలిగే ప్రభావాల మీద. ఒక దేశ నాయకుడిని చంపే ప్రయత్నం అంటే అది ఆ దేశ ప్రజలను ఎంత భయపెడుతుందో ఊహించుకోవచ్చు. ఖమేనీ ప్రాణాలు పోతే ఆ దేశం మొత్తం గందరగోళం అవుతుంది, కోపంతో రగిలిపోతుంది. ఇప్పటికే ఇరాన్లో జనాలు బాధలు చూస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు మరోసారి వారిని అణచివేసే వాతావరణం వస్తుందా అంటే ఈ యుద్ధం నిజంగా నాయకుల మధ్యనే ఉంటుందా లేక మళ్లీ మానవాళిపైనే విరుచుకుపడుతుందా? ఇజ్రాయెల్కు ఖమేనీ చావే యుద్ధం ముగింపు అనే నమ్మకం ఉండొచ్చు. కానీ ఆ చావు వల్ల మొదలయ్యే బాధలు, ప్రతీకారాలు, పగలు ఎవరిని వదిలిపెట్టవు. ఇది కేవలం ఓ దేశం విషయంలో మాత్రమే కాదు, ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కోబోయే పెను బాధ. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కటే ప్రశ్న: ఈ చీకటి దారికి ముగింపు ఖమేనీ మరణమా లేదా అదే ఇంకొక పెద్ద యుద్ధానికి ఆరంభమా?